శుభమస్తు. శ్రీరామ జయం. ఓం గ్లౌం గంగణపతయే నమః. సంకటహర చతుర్థి ఈనాటి ప్రత్యేకం. వశీకరణ విద్య ఒక ప్రత్యేకమైనది. ఈనాటి కాలంలో ప్రతి వ్యక్తికి చాలా ఇష్టమైన విషయం వశీకరణం చేయడం ఎలా, ఇతరులను ఎలా మనం వశ్యం చేసుకోవాలి. ఇతరులను మాత్రమే కాదు, ధనం నాకు వశం కావాలి, పదవి నాకు వశం కావాలి, అధికారులు నాకు వశం కావాలి, సమస్త ప్రపంచం నాకు దాసోహం కావాలి, నా మాట చెల్లుబాటు కావాలి, సర్వజనమే వశమానయ వశమానయ అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్న ఈ తరుణంలో ఈ వశీకరణం అన్న సందర్భంగా సంప్రదాయం సామాన్యులమైన మనకందరికీ ఏదైనా దైవరూపాన్ని అందించిందా? నిజమే. అందించిన ఆ రూపం గణపతి. ఏ విధమైన అందంగానూ లేనటువంటి ఈ వినాయకుడి స్వరూపం మనం చూచినట్లయితే ఏమాత్రం బాగోలేడా స్వామి, అందగాడు కాడు, కానీ అందరికీ ఇష్టమైన వాడు. వదనం చూస్తే ఆ ముక్కు అంత పొడవుగా సాగి ఉన్నది, తొండము. దంతమును చూచినట్లయితే ఒకటి విరిగిపోయి ఉన్నది. బొజ్జ చూచినట్లయితే అది ఫ్యామిలీ ప్యాక్ అన్న పేరిట మనం చెప్పుకుంటూ ఉంటాం. కుటుంబ పరంగా ఉండేటటువంటి బాణపొట్ట ఇక్కడ 6, 8 అనే సంఖ్యలకు తావే లేదు. చేతులు చూద్దామా, ఒక చెయ్యి పొట్టిగా ఉంది, ఒక చెయ్యి పొడవుగా ఉన్నది. మనందరికీ కూడా 2 చేతులు సమానంగా ఉండవు, 2 కన్నులు సమానంగా ఉండవు, 2 చెవులు సమానంగా ఉండవు, 2 కాళ్ళు సమానంగా ఉండవు, 2 చేతులు సమానంగా ఉండవు. దేహంలో ఉండే ఏ 2 అవయవాలు కూడా 2 సమానంగా ఉండవు. గణపతికి కూడా అంతే. పాదముల అలంకారాలు గజ్జెలు. అలాగే నవ్వు చూద్దామా, ఏదో ఎక్కడో తొండము క్రింద సరిగా కనపడదు. కన్నులు చూద్దామా, చిన్న చిన్నవి చీమ కన్నులు. చెవులు చూద్దామా, చేటలంతా. ఇలాంటప్పుడు ఈ స్వామిని, అందగాడు కానటువంటి స్వామిని ఎలా చేస్తే వశీకరణం? సంకటహర చతుర్థి వ్రతం ఇందుకు సమాధానం చెబుతుంది. ఈనాటి విశేషం సంకటహర చతుర్థి వ్రతం. గణపతిని పూజిస్తే చదువు మన వశం అవుతుంది, ధనం మనకు లభిస్తుంది, పదవి మనల్ని అనుగ్రహిస్తుంది, అధికారులు మన వైపే మరలుతారు, ఉద్యోగంలో వృద్ధి లభిస్తుంది, వివాహం ఆలస్యం కావడం అనే దోషం తొలగిపోతుంది, ఇల్లాలు మన మాట వింటుంది, కనీసం విన్నట్టు నటిస్తుంది, భర్త మన మాట వింటాడు, సర్వ ప్రపంచం మనకు దాసోహం భృత్యోహం. ఇలా కావాలి అంటే సంకటహర చతుర్థి వ్రతం చేద్దాం. ఇవి ప్రయోజనాలు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళన ఆ స్వామికై మళ్ళీ ఒకసారి స్నానాదికాదులు చేసి పొడి వస్త్రాన్ని ధరించి ఇంటిలో ఎరుపు వస్త్రం పైన గోధుమలు పోసి రాగి చెంబులో నీరు పోసి కలశంగా ఏర్పాటు చేసి వెదురు బుట్టలో గణపతి ప్రతిమ పసుపుముద్దతోనైనా ఉంచి యథాశక్తి షోడశోపచారముల చేత పూజించి నువ్వులో బెల్లం దంచి కట్టిన 10 ఉండలను నివేదనగా సమర్పించి ఓం గ్లౌం గంగణపతయే నమః అంటూ స్మరించి అరచేతిలో నీరు పోసుకొని చంద్రుడికి ప్రీతికరంగా 3 సార్లు అర్ఘ్యం వదిలితే ఇదే సంకటహర చతుర్థి వ్రతం. ఇంత సులభం. సర్వజనాన్ని, సమస్త లోకాలని వశీకరణం చేసేటటువంటి గణపతి వ్రతాన్ని చేద్దాం. ఆ వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. గణపతి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.